మార్నింగ్. డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీని మూసివేయాలంటూ నిన్న ప్రెస్ మీట్లో చెప్పారు. సూర్యాపేట జిల్లా పాలకేడు మండలం మహంకాళిగూడెం గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో అనుమతులు పాటించకుండా కొనసాగుతున్న డక్కన్ సిమెంట్ ఫ్యాక్టరీని వెంటనే మూసివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రపంచ పర్యావరణ సంస్థ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ సిహెచ్ భద్రా డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలు, కాలుష్య నియంత్రణ మండలి, జాతీయ హరిత ట్రిబ్యునల్ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘిస్తూ సాగుతున్నాయని చెప్పి వాళ్ళు ఫ్యాక్టరీపై సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. బుధవారం హైదర్గూడలోని ఎన్ఎస్ఎస్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో పసుపులేటి సురేష్, నిఖిల్ సాయి, రిజ్వాన్ అహ్మద్, ప్రశాంత్, రాజేష్ గౌడ్ పాల్గొన్నారు. ఇది నమస్తే, థ్యాంక్ యూ.